చిత్తూరు జిల్లా చంద్రగిరి రణరంగంగా మారింది. పనపాకం హరిజనవాడలో నిన్న అర్ధరాత్రి టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కర్రలతో దాడి చేసుకోవడంతో ఇరు వర్గాల్లో పలువురికి గాయాలయ్యాయి. ఘటన తర్వాత ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అడిగి తెలుసుకుందాం. కార్తీక్, గొడవ అసలు ఎందుకు జరిగింది, ప్రస్తుత పరిస్థితి ఏంటి? వరప్రసాద్, అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది కూడా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంటుందని చెప్పుకోవాలి. గత కొద్ది నెలలుగా కూడా చంద్రగిరి నియోజకవర్గం చాలా హాట్ టాపిక్ గా మారింది. ఇటు సాయిలాల పంపిణీలా కావచ్చు, ఇటు గొడవల్లా కావచ్చు, రెండు రకాలుగాను చంద్రగిరి నియోజకవర్గంలో పోటాపోటీగా నువ్వు ఒకటంటే నేను రెండంటూ కూడా ఇద్దరు ప్రతిపక్షం అధికార పక్షం కూడా చాలా దూకుడుగా అభ్యర్థులు ఇద్దరు కూడా వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న అర్ధరాత్రి సమయంలో పనపాకం హరిజనవాడ గ్రామంలో ప్రచారానికి వెళ్లినటువంటి కార్యకర్తల మధ్య ఈ గొడవ చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒకవైపు తెలుగుదేశం కార్యకర్తలు, మరోవైపు వైసీపీ కార్యకర్తలు ప్రచారానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఎందుకు జరిగింది ఏంటి అన్నది మాత్రము ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ అనేది ఇవ్వడం లేదు. అక్కడికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధుల మీద కూడా వాళ్ళని గట్టిగా హెచ్చరించినట్టు ఎందుకు వచ్చారు అంటూ కూడా వారిని కూడా ప్రశ్నించినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఎందువల్ల జరిగిందనేది ఇటు పోలీసులకు కూడా సరైనటువంటి ఫిర్యాదును పేర్కొనడం లేదు. వాళ్ళు వల్లే గొడవ జరిగిందంటూ, వీళ్ళ వల్లే వీళ్ళు జరిగిందంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ప్రచారానికి సంబంధించి ఎవరైతే రోజు జరిగే ప్రచారానికి అక్కడ ఉన్నటువంటి హరిజనాలో ఉన్నటువంటి కొంతమందిని కార్యకర్తల్ని, కొంతమంది అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని తీసుకువెళ్లే అలవాటు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కూడా మా పార్టీ ప్రచారానికి రావాలంటే, మా పార్టీకి ప్రచారానికి రావాలంటూ కూడా వెళ్లి అక్కడికి కోరినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు ఈ వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకునేవి అంతటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే చెప్పుకోవాలి. ఒక రకంగా అక్కడే ఉన్నటువంటి కట్టులతో కూడా, కర్రలతో కూడా కొట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అక్కడ ఏదైతే దెబ్బలు తగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండు పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులందరూ కూడా వారి కార్యకర్తలను కూడా పరామర్శించడం జరిగింది. అయితే పోలీసులు కూడా ఈ సమాచారం చాలా లేట్ గా అందింది. అక్కడికి వెళ్లేసరికి గొడవ పూర్తిగా సద్దుమయ్యి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే చంద్రగిరి నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఏదో ఒక గ్రామంలో ఏదో ఒకరు ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్య అనేది తలెత్తుతూ ఉంది. మరొక 11 రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉండడంతో మరిన్ని ఏం జరుగుతుందా అనేది కూడా చంద్రగిరి నియోజకవర్గం కూడా ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో చంద్రగిరి నియోజకవర్గం మీద పోలీస్ అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానిక నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కార్తీక్, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం పూర్తిగా సద్దుమణిగిందా? చంద్రగిరిలో ఎప్పుడు పెడితే అప్పుడు ఇట్లా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎక్కడ పెడితే అక్కడ హాట్ గా కనిపిస్తోంది సిచ్యువేషన్ అంతా. పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా చంద్రగిరి నియోజకవర్గం అంటే ఎన్నికల ముందు నుంచి కూడా చాలా ఆసక్తికరంగా మారినటువంటి నియోజకవర్గం. ఎవరికి వారు పోటాపోటీగా గెలుపు గుర్రాలని అభ్యర్థుల్ని అధినేతలు నిలబెట్టడంతో పూర్తి స్థాయిలో వారందరూ కూడా తమ గెలుపుకు వారి స్వయంగా కృషి చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కింద స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల్లో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. మొదట బ్యానర్లకు సంబంధించి ఏదైతే నియోజకవర్గంలో బ్యానర్లు ఏర్పాటు చేస్తారో వాటిని ఎవరికి వారు చింపుకుంటూ కూడా కొట్టుకోవడం జరిగింది. అటు తర్వాత పసుపు కార్యక్రమంలో గొడవ జరిగింది. ఇట్లా రోజుకొక గొడవ అనేది ఏదో ఒక సాకుతో గొడవ పడుతూనే ఉన్నారు. దాన్ని పెద్ద ఇష్యూ చేస్తూనే ఉన్నారు. నిన్న అర్ధరాత్రి జరిగింది కూడా అటువంటిదని చెప్తారు. కేవలం ప్రచారానికి రమ్మని తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి ఇద్దరు కార్యకర్తలు మాట తిరిగి చిలికి జానేవారిగా మరి కర్రలతో కొట్టుకునేంత వరకు వెళ్ళిందంటే అక్కడ ఏ విధంగా ఉందనేది మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక్క పనపాకం చంద్రగిరి టౌనే కాకుండా రూరల్ మండలం ప్రాంతంలోనూ ఇదే గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే పోలీస్ పికెటింగ్ అనేది కొన్ని చోట్ల మాత్రమే ఉంది. అయితే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతం అని చెప్పి పోలీస్ అధికారులు తెలిసినప్పటికీ ఈ విషయం ఎక్కడైతే గొడవ జరుగుతుందన్న విషయాన్ని ముందుగా గుర్తించలేకపోయింది అనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఇక మీదటైనా సరే, ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గ ఓటర్లు వారందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఏ కార్యకర్తలు ఎందుకు కొట్టుకుంటారో కూడా అర్థం కాని పరిస్థితి వాళ్ళలో నెలకొన్న కారణంగా ఖచ్చితంగా అక్కడ పోలీస్ పికెటింగ్ అనేది ప్రతి ఒక్క మండలంలోనే ఏర్పాటు చేయడం. రైట్, థ్యాంక్ యూ కార్తీక్. కోరుతున్నారు. థ్యాంక్ యూ.